తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి సిరిమూవల సందడి. శ్రోతలకి నమస్కారం. మార్పుతో ముందడుగు ఈ శీర్షికన మనం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమంలో మహిళల సాధికారత గురించి, అంటే ఒక సాధారణ స్త్రీ సాధికార స్త్రీగా ఎదగడానికి అన్ని కోణాల నుంచి రక్షణ ఎట్లా ఉంది అనే విషయాల్ని మనం చర్చిస్తున్నాం. ఈరోజు మనం మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి ప్రముఖ న్యాయవాది శ్రీమతి మానేపల్లి కవిత గారిని ఆహ్వానించాం. ముందరగా శ్రోతలందరి పక్షాన కవిత గారిని సాదరంగా మన ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి స్వాగతిద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి, శ్రోతలందరికీ నమస్తే. మేడం, ముందరగా చట్టాల ద్వారా మహిళలకు లభిస్తున్నటువంటి పరిరక్షణ ఎట్లా ఉంది అనే విషయాలు మనం డీప్గా చర్చించే ముందర అసలు ఒక 2-3 దశాబ్దాలుగా మహిళల స్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పులు సంక్షిప్తంగా మీరు. పుట్టిన ప్రతి భారతీయ పౌరుడికి కొన్ని హక్కులు అనేవి ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు వాటిని. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, రైట్ టు ఎడ్యుకేషన్. ఈ 3 ప్రతి భారతీయ పౌరుడికి వస్తాయి. అలాగే చాలా మటుకి కాన్స్టిట్యూషన్ అందరికీ సమానమే. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరికైనా సమానంగానే ఉంటుంది. కానీ ఉన్న పరిస్థితులను బట్టి ఉమెన్స్ పైన జరిగే అకృత్యాలు, సెక్సువల్ హెరాస్మెంట్స్, ఢిల్లీలో జరిగిన నిర్భయ యాక్ట్ వల్ల మనకి కొన్ని ఎక్స్ట్రా చట్టాలు వచ్చినాయి. రీసెంట్గా మనం పోక్సో యాక్ట్ 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎందుకంటే మహిళలపై జరిగే అమానుషం, హింస వీటన్నిటికీ నిరోధించాలి, కాపాడుకోవాలి మహిళల్ని అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది పోక్సో యాక్ట్. మహిళలు ఎవరైతే హింసకు గురయ్యారో, అట్లాగే రేప్ చేయబడ్డారో, లేకపోతే చిన్న పిల్లల్ని బిలో 12 years, 16 years, 18 years బిలో ఉన్న వాళ్ళకి ఈ చట్టం తీసుకొచ్చారు. వాళ్ళ మీద ఎవరైతే గనక రేప్ చేయబడ్డారో వాళ్ళని 12 years లోపల పిల్లల్ని అయితే వాటికి 20 years పనిష్మెంట్ ఉంది. చాలా హెవీగా ఉన్నది ఈ పనిష్మెంట్ కూడా. ఈ చట్టం అనేది మనకి వచ్చినాక చాలామంది కేసులు వేస్తున్నారు, అట్లనే బయటికి కూడా వస్తున్నారు ఈ కేసులు వేయడానికి. కానీ చట్టం ఎంత తీసుకొచ్చినా మన మనుషుల్లో మార్పు వస్తేనే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. బాగుంది. మనం చట్టాల గురించి వివరంగా మన శ్రోతలకి ఒక అవగాహన కల్పిద్దాం. ఈ లోపల అసలు సొసైటీని మీరు చాలా దగ్గరగా చూస్తూ ఉంటారు. మీ దగ్గరికి ఎంతోమంది రకరకాల సమస్యలతో మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. సొసైటీలో మీరు చూస్తున్నటువంటి మార్పు ఎట్లా ఉంది? మహిళల స్థితిగతుల్లో ఒక దశాబ్దంతో పోలిస్తే ఈ దశాబ్దంలో కొంత పురోగతి కనిపిస్తుందంటారా, ఇంకా వెనకకు వెళ్ళిందంటారా? ఒకసారి మీరు. మహిళలకి ఎప్పుడైనా కానీ రాజ్యాంగమే కానీ పురాణాలు కానీ మెన్స్తో పాటు ఈక్వల్ రైట్స్ ఎప్పటికీ ఉన్నాయి. పురాణాలు కూడా మహిళలకి ఇంపార్టెన్స్ ఇచ్చాయి. ఫస్ట్ ఇంపార్టెన్స్ మహిళలకే ఇచ్చాయి. అట్లనే రాజుల కాలంలో కూడా మహిళలు యుద్ధ విద్య నేర్చుకున్నారు, కత్తి యుద్ధాలు చేశారు. కృష్ణుడి కాలంలో కూడా సత్యభామ కృష్ణుడితో పాటు ఈక్వల్గా యుద్ధరంగంలో వెళ్ళింది. ఎక్కడా కానీ మహిళల్ని డిస్క్రిమినేషన్ చేయలేదు. కానీ 50s, 80s తర్వాత ఎలా అయిపోయిందంటే పితృస్వామ్య పరిపాలన కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మనకి మహిళల్ని చిన్న చూపు చూసారేమో అన్న భావన కంపల్సరిగా కలుగుతుంది. ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ టెక్నాలజీ 2020 తర్వాత కూడా మహిళలు చాలా అభివృద్ధి పదంలోనే ఉన్నారు. నేను చెప్పినట్టు 50s, 70s, 80s, 90sలో కొంచెం వెనకబడి ఉన్నప్పటికీ మళ్ళీ వాళ్ళ యొక్క అభివృద్ధి చూపించారు. మగవాళ్ళతో పాటు ఉద్యోగాలు చేయడం, ఎయిర్ ఫోర్స్లో ఉండడం, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, అట్లనే న్యాయమూర్తులుగా వివిధ రంగాల్లో మహిళలు కంపల్సరిగా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. ఇక ముందు ముందు నడుస్తారు కూడా. బాగుంది. చక్కటి సమాచారం మీరు మన శ్రోతలకు తెలియజేశారు. ఒకప్పుడు స్త్రీలకి ఎంతో విలువ ఉండేది.
క్రమంగా మధ్యయుగం కాలం నుంచి మార్పు వచ్చిందని అంటున్నారు. 20వ శతాబ్దం మధ్యలో స్త్రీలని అణచివేసే వివక్ష చూపించేటువంటి యాక్టివిటీస్ కొంచెం ఎక్కువగా కనిపించాయి. కానీ ఇటీవల కాలంలో ఒక 10 సంవత్సరాలుగా, ఒక దశాబ్ద కాలంలో స్త్రీ అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తోందని మీరు తెలియజేస్తున్నారు. మంచి ఆశాభావ సమాచారాన్ని మీరు మన శ్రోతలకు అందిస్తున్నారు. మేడం, మరి స్త్రీలకి రక్షణ కోసం, హక్కుల కోసం రాజ్యాంగం కానివ్వండి, మన భారతీయ చట్టాలు కానివ్వండి, ఎట్లాంటి సదుపాయాలు కనిపించాయి? న్యాయవాదిగా మీరేం చెప్తారు? అంటే నేను చెప్పినట్టు 50s, 60s, 70, 80 ఆ రేంజ్లో ఆడవాళ్ళు బాగా హింసకు గురయ్యారు. అట్లనే తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ గురి అవడం వల్ల 498A అని ఒక సెక్షన్ తీసుకొచ్చారు మనకి. ఇంట్లో భర్త కానీ, అత్తమామలు కానీ, ఆడబడుచులు కానీ ఎవరైనా మహిళని హింస చేస్తే గనక వాళ్ళు 498 కేసు వేసి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. ఈ హింస ఇప్పటికీ భరించడం కాకుండా మీరు బయటకు వచ్చి కేసులు వేయొచ్చు అని ఒక యాక్ట్ తీసుకొచ్చారు, 498 యాక్ట్. అది చాలా మటుకి మహిళలకి చాలా ఉపయోగపడింది. బట్ ఇంకో ఎట్ ద సేమ్ టైం దాన్ని ఏంటంటే, ఒక కత్తి ఏదైతే ఉంటుందో ఒకవైపు కూరగాయలు తరుగుతాం, అట్ ద సేమ్ టైం దాన్ని చంపడానికి కూడా యూజ్ చేస్తాం. అట్లనే ఏ చట్టం వచ్చినా కానీ దాంట్లో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అలాగని చెప్పి అసలు చట్టాలు కూడా తీసుకురాకుండా ఉండలేం. కొంతమంది రారు బయటికి అని చెప్పి మొత్తానికే చట్టంని తీసుకురాకుండా కాకుండా మహిళల సంరక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ 498A యాక్ట్ తీసుకొచ్చింది. అట్లనే DVC యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఇమీడియట్ రిలీఫ్, త్వరితగతిన సాల్వ్ చేసుకునేటట్టు ఈ యాక్ట్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మహిళలు చాలామంది బయటకు వచ్చారు. గృహహింస చట్టం ద్వారా చాలామంది మహిళలు కేసులు వేశారు. దీన్ని మిస్యూజ్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ 498A DVC అని అంటున్నారు, అంటే డొమెస్టిక్ వైలెన్స్ రెండు ఒకటే. బట్ కాకపోతే ఇది త్వరితగతిన రిలీఫ్ ఇస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 498 అనేది క్రిమినల్, అరెస్ట్ చేస్తారు. ముందు అరెస్ట్ చేసి తర్వాత విచారణ చేస్తారు. సెషన్స్ కేసు కింద వస్తుంది. ఈ DVC ఏమో ప్యూరి సివిల్ కిందకు వస్తుంది. దీని అరెస్ట్ ఏమి ఉండదు. దీంట్లో వాళ్ళకి షెల్టర్ కల్పించడం, వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇప్పించడం అవి జరుగుతాయి. ఇది సివిల్, అది క్రిమినల్ కేసు. ఒక్కసారి డొమెస్టిక్ వైలెన్స్, ఇప్పుడు మీరు DVC అంటున్నారు, దీనికి సంబంధించి మన శ్రోతలకు ఏమైనా కొంచెం అదనపు సమాచారం ఇవ్వచ్చా? అంటే వీళ్ళకి రక్షణ కల్పించే చట్టంలాగా కనిపిస్తుంది కాబట్టి, రిహాబిలిటేషన్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వీళ్ళకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు పెట్టిన వాళ్ళకి భరోసా సెంటర్స్, సఖీ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి డిస్టిక్లో, మండలాల్లో ఓపెన్ చేసింది. ఎవరైతే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద సఫర్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ ఇచ్చి కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. అట్లాగే అట్ ద సేమ్ టైం షెల్టర్ ఇస్తారు. అట్లనే వెంటనే మంత్లీ ఖర్చుల కింద అమౌంట్ కూడా వచ్చేటట్టు ఈ చట్టం కింద చేస్తారు. ఇది ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. ఈ కేసులు కూడా ఇయర్స్ టుగెదర్ నడవకుండా తొందరగా సాల్వ్ అయ్యేటట్టు కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. స్పీడీ ట్రయల్ కింద డిస్పోజ్ చేయాలి ఈ కేసుల్ని. మహిళల స్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పుల గురించి మీరు చక్కటి విషయాన్ని అందించారు. మహిళలకు రక్షణ చట్టాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఈ వచ్చిన మార్పు వల్ల మహిళలు ఎంతోమంది ముందరకు వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది సంఘటిత రంగంలో ఉన్నారు, కొంతమంది అసంఘటిత రంగంలో ఉన్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో కూడా మహిళలు ఎంతోమంది పగలు రాత్రి అనకుండా పనిచేస్తున్నారు. ఈ మహిళలకి వర్క్ ప్లేస్లో, అంటే వాళ్ళు పనిచేసే చోట ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి చట్టపరంగా వస్తున్నటువంటి రక్షణ ఎట్లా ఉంటుంది? మీ దగ్గరకు వచ్చేటువంటి కేసెస్లో మీరు చూస్తున్న పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి? ప్రతి చోట మహిళ పనిచేయడానికి ఇప్పుడు సంసిద్ధంగా ఉంది. ఆ పనిచేసే టైం ఏదైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎప్పుడైనా కావచ్చు. మనం మగవారితో పాటు ఈక్వల్గా పనిచేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఎప్పుడైనా మహిళ సెక్సువల్ హెరాస్మెంట్కి కానీ, ఏదన్నా వివక్షతకి గురైనా కానీ అలాంటి కంప్లైంట్స్ ఇవ్వడానికి ఒక చట్టం తీసుకొచ్చింది. ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013 కింద వచ్చింది ఈ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి వర్క్ ప్లేస్లో ఒక కమిటీ ఉండాలి. ఆ యొక్క యాజమాన్యము, ఆ వర్క్ చేసే ప్లేస్లో ఎవరైతే ఉంటారో మేనేజ్మెంట్ వాళ్ళని ఒక ఎంప్లాయీగా, అట్లనే ఒక అడ్వకేట్ని, ఒక డాక్టర్ని, వీళ్ళందరూ కలిపి ఒక గ్రూపు యాక్ట్ చేసి దీన్ని కంపల్సరీ చేసింది. ప్రతి వర్క్ ప్లేస్లో ఇలాంటి ఒక కమిటీ ఉండాలి. మహిళలకు ఎటువంటివైనా సమస్యలు వచ్చినప్పుడు ఈ కమిటీకి విన్నవించుకుంటే ఈ కమిటీ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తీర్చుతుందన్నమాట.
చాలామంది అనుకోవచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించిన చట్టం అని అనుకోవచ్చు, కానీ మన భారతదేశంలో అనార్గనైజ్డ్ సెక్టార్ ఎక్కువగా ఉంది. అట్లాగే ప్రైవేట్ రంగం కూడా ఇప్పుడు గణనీయమైన వ్యాప్తి చెందింది. వాళ్ళకి ఈ చట్టం వర్తిస్తుందా? మహిళలకి రక్షణ కల్పించడానికి అనార్గనైజ్డ్ సెక్టార్ కానివ్వండి, ప్రైవేట్ సెక్టార్ కానివ్వండి, తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? ఈ చట్టం ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్కే కాదు, ఎవ్రీ సెక్టార్లో, ఎవ్రీ ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఎవ్రీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఒక కమిటీ వేయాలి. హాస్పిటల్ ఏరియాలో కూడా ఎంప్లాయీస్ అందరికీ ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీకి వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రతి హాస్పిటల్, ప్రతి ఇన్స్టిట్యూషన్, ప్రతి వర్క్ ప్లేసు, ప్రతి ఫ్యాక్టరీ, ఎక్కడైనా కానీ ఒక వర్క్ ప్లేస్ ఏదైనా కానీ, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఎనీ ప్లేస్, ఈ కమిటీ రూల్స్ కంపల్సరీగా పాటించాలి. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక నిఘా పెడుతుంది, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది కూడా. ఇది పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇది పెడుతున్నారు, కంపల్సరీ చేశారు, అది అందరూ అవలంబిస్తున్నారు. చాలా మటుకు మెరుగుపడింది ఈ పరిస్థితి. మహిళలకి చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి న్యాయ వ్యవస్థ ఎట్లా కృషి చేస్తుంది? అట్లాగే బాలికలకు కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. వాళ్ళు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించింది కాబట్టి ఒకసారి ఆ వివరాలు. మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం, కానీ చట్టాల గురించి చాలామందికి అవగాహన లేదు. మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళు కూడా ఈవెన్ చట్టాల గురించి తెలుసుకోరు, మినిమం నాలెడ్జ్ కూడా ఉండదు. ఎందుకంటే చట్టం అంటే అందరికీ భయం. ఎందుకు మనకి అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు చూసుకుందాంలే. పోలీస్ స్టేషన్ అంటే భయం, పోలీస్ స్టేషన్ వెళ్ళరు, పోలీసులు అంటే తెలుసుకోరు, వాళ్ళ డ్యూటీస్ గురించి అబ్జర్వ్ చేయరు, ఎవరు ఏం పట్టించుకోరు. ఎందుకంటే చట్టం అన్నా పోలీసులన్నా సామాన్య మానవుడికి వాటి గురించి మనకెందుకు, కోర్టు మెట్లు ఎక్కద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అన్న అపోహలోనే ఉండిపోయాం తప్ప, ఇవి మినిమం నాలెడ్జి, ఈ సమస్య వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి అన్న అవగాహన ఇంకా జనాల్లో రాలేదు. ఆ అవగాహన కోసమే మన పార్లమెంట్లో 1967లో ఒక బిల్లు తెచ్చింది, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని ఒక పెట్టింది. ఆ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1995 నవంబర్ 1 నుంచి ఎన్ఫోర్స్మెంట్లో ఉంది. ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే చట్టం అవసరం ఉందో, ఎవరికైతే లీగల్ అవేర్నెస్ లేదో, ఎవరికైతే పేద బడుగు వర్గాలు ఉన్నారో, అట్లానే మహిళలు, వికలాంగులు, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కింద ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరికీ కోసం ఈ చట్టం తీసుకొచ్చింది. ఇది 1987లో ఈ బిల్ పాస్ అయింది. ఎన్ఫోర్స్మెంట్లో 1995 నుంచి ఉంది. ఈ చట్టం యొక్క ఉద్దేశము ప్రతి డిస్టిక్, మండలం, స్టేట్లో పనిచేస్తుంది. ఈ డిస్టిక్లో, ప్రతి డిస్టిక్లో లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. ఎవరైతే 1 lakh నుంచి 3 lakhs వరకు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి మీరు ఏ సజెషన్ అయినా తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఎకనామికల్గా లేకపోతే, కేసు వేయడానికి మీకు లేకపోతే స్తోమత, ఇక్కడ అడ్వకేట్ని కూడా నియమించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఉద్దేశం ప్రతి మండలానికి వెళ్తుంది, ప్రతి స్కూల్కి వెళ్తుంది, క్యాంపులు ఉంటాయి. ఇక్కడ ఎవరికైతే చిన్న పిల్లలు 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూళ్ళకి, హై స్కూల్ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో, ప్రతి నెట్లో కూడా ఈవెన్ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఇక్కడ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, చిన్న పిల్లలకి సెక్సువల్ హెరాస్మెంట్ జరిగితే మీరు ఎవరికి చెప్పాలి, ఏ హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలనేది నల్సా వాళ్ళు ఒక పోర్టల్ ఓపెన్ చేశారు. ఆన్లైన్లో ఈవెన్ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. అట్లనే 1500కి ఫోన్ చేస్తే నల్సా పోర్టల్ ద్వారా ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు. ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే మా డిఎల్ఎస్ఏకి ఫార్వర్డ్ అవుతుంది కాల్. అది కేసుగా మేము పరిగణించి మేము వాళ్ళకి సహాయం చేస్తాం. అట్లనే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్, అట్లనే చైల్డ్ లేబర్, వీళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా, ఎక్కడికైనా చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నా వీళ్ళకి తెలియజేయడానికి ఒక హెల్ప్ లైన్ ఉంది. 1098 హెల్ప్ లైన్ నెంబరు కంప్లైంట్స్ ఇవ్వడానికి. ఈ 2 హెల్ప్ లైన్ ద్వారా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇప్పటికే చాలా లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసింది, ఇంకా ముందు చేస్తుంది. మహిళలకి, పిల్లలకి అవగాహన కల్పిస్తుంది. మహిళలకి అవగాహన కల్పించడానికి న్యాయ వ్యవస్థ చేస్తున్నటువంటి కృషి గురించి మీరు తెలియజేశారు. కొన్ని చట్టాల పట్ల కూడా మీరు అవగాహన కల్పించారు మేడం. మరి ఈ ప్రొటెక్షనే కాకుండా వీళ్ళకి కొన్ని రైట్స్ కూడా ఉంటాయి కదా, మరి మహిళలకి ఆస్తి హక్కు కానివ్వండి, ఇతరత్ర ఏవైనా విషయాల్లో వాటికి సంబంధించి మీరు ఏమైనా సలహాలు ఇస్తారా, సమాచారాన్ని ఇస్తారా? అయితే ఒకప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు లేదు, అంటే స్త్రీధనం ఇచ్చారు.
వెనకటి కాలంలో అత్తగారింటికి పంపించేటప్పుడు మహిళలకి ఒక ఎసెట్ ఉండాలి, ఆమెకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉండాలి అని ప్రతి మహిళను పుట్టింటి కాడి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు బంగారము, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడానికి కొంత పొలమో ఏదో ఇచ్చేవారు. అది స్త్రీధనం అంటారు. అది పూర్తిగా స్త్రీ యొక్క రైట్. అది ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి అనేది ఆస్తి మీద ఆ స్త్రీకి మాత్రమే హక్కు ఉంటుంది. ఎవరికి ఆ ఇంట్లో హక్కు ఉండదు. ఒకవేళ చనిపోతే అప్పుడు వాళ్ళకి హక్కు వస్తుంది, అంతే. అట్లానే ఎన్టీ రామారావు గారు వచ్చినాక మ్యారేజ్ అయినా కూడా ఉమెన్కి ఆస్తిలో భాగం ఉందని ఒక చట్టం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. ఆ చట్టం ప్రకారం అందరూ స్టేట్స్ ఫాలో అయ్యారు. అట్లనే 2005లో సెంట్రలే ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎవ్రీ చైల్డ్ కడుపులో ఉన్నప్పుడే మహిళలకు కూడా మగవారితో పాటు ఈక్వల్గా సేమ్ రైట్స్ ఆస్తిలో ఉంటుంది అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ప్రతి మహిళకి, ఎవరైతే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉంటుందో మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి ఈ చట్టము వర్తిస్తుంది. ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి మహిళకి తన వారసత్వ ఆస్తిలో కంపల్సరిగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఆస్తి వచ్చినాక చాలామంది కేసులు కూడా వేస్తున్నారు. అది కేసులు వేసినంత మాత్రాన వాళ్ళకి హక్కు ఉందని కాదు, దాని యొక్క డాక్యుమెంట్స్, దాని యొక్క ఆస్తి వివరాలు చూసే కోర్టు దాన్ని డిసైడ్ చేస్తుంది. అయితే మేడం, మరి మీరు లీగల్ అవేర్నెస్ కల్పించడం కోసం మీరు ఎంతోమంది మహిళల్ని కలుస్తూ ఉంటారు. ఇటు జిల్లా యంత్రాంగం తరఫున కానివ్వండి, స్వచ్ఛందంగా కానివ్వండి, మీరు చేస్తున్నటువంటి కృషిలో మహిళల్లో చట్టాల పట్ల కలుగుతున్నటువంటి అవగాహన ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? వాళ్ళు చట్టాలని ఉపయోగించుకోవడానికి ఏ విధంగా ముందరకు వస్తున్నారు? ఇప్పుడు మహిళలు అన్ని విభాగాల్లో ఉన్నారు. బట్ వాళ్ళు చదువుకునే దగ్గర నుంచి 10th 9th క్లాసులోనే ఈ చట్టాల గురించి వీటి గురించి ఉంటుంది. అక్కడి నుంచి మనకి అవేర్నెస్, దాని తర్వాత డిగ్రీ తర్వాత అవన్నీ సబ్జెక్ట్లో వస్తాయి. సబ్జెక్ట్లో వచ్చినా కానీ చాలామంది మహిళలు చదువుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఒకప్పుడు న్యాయ వ్యవస్థలో మహిళా న్యాయమూర్తులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కంపేర్ టు ప్రీవియస్ సిచ్యువేషన్ ఇప్పుడు మహిళా న్యాయమూర్తులు పెరిగారు. జడ్జెస్ హైకోర్టు లెవెల్, సుప్రీంకోర్టు లెవెల్లో కూడా వెళ్ళిపోయారు. కాబట్టి మహిళలు ఈక్వల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అట్లనే సెల్ ఫోన్లు వాడుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలి అన్న అవగాహన కూడా పెరిగింది. బట్ ఒక బ్యాడ్ సిచ్యువేషన్ ఏంటంటే సెల్ ఫోను, టెక్నాలజీ అన్నీ పెరిగినాయి, కానీ దాన్ని కొంచెం మంచికి వాడితే చాలా బాగుంటుంది. ఎక్కువ చెడుకి ఉపయోగించకుండా దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మహిళలే కాదు, అబ్బాయిలే కాదు, ఎవరైనా సిచ్యువేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. అట్లనే పెంచే విధానం, పిల్లల్ని కూడా కుటుంబంలో కరెక్ట్గా మహిళ పురుషుడు అని చెప్పి ఇదివరకులాగా సపరేట్గా చూడట్లేదు. మహిళల్ని కూడా పురుషులతో పాటు ఈక్వల్గా పెంచుతున్నారు. అట్లనే వాళ్ళకి చదువు చెప్పడం కానీ, వాళ్ళకి జాబ్కి ఆపర్చునిటీ ఇవ్వడం కానీ ప్రతి కుటుంబంలో మార్పు అనేది జరిగింది. మహిళల్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ఎవరు అడ్డుకట్ట వేయట్లేదు మహిళని. ప్రతి రంగంలో, కారు డ్రైవ్ చేయడంలో కానీ, ట్రైన్లు, విమానాల్లో కానీ ప్రతి రంగంలో మహిళ వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ అన్ని రంగాలకి. బట్ కానీ మహిళ చేతిలో ఇంకా కొంత బాధ్యత ఉన్నది. ఎందుకంటే తను పిల్లల్ని పెంచే దగ్గర నుంచి మహిళే ప్రతి మనిషికి గురువు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంట్లో ప్రతి తల్లే తన బిడ్డకి ఫస్ట్ గురువు ఆమెనే. కాబట్టి ఆమె కరెక్ట్గా తన పిల్లల్ని ఎలా పెంచుతుందో మన సొసైటీ కూడా అలా తయారవుతుంది. కాబట్టి మహిళల యొక్క పాత్ర బయటికెళ్ళి సాధించడమే కాదు, ఇంట్లో కూడా తన పాత్ర చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆ పాత్రని ఎప్పుడూ విస్మరించకుండా మహిళ తన పాత్రను తన నిర్వహించినప్పుడు ప్రస్తుత సమాజం చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెక్నాలజీ కూడా కరెక్ట్గా ఉపయోగపడుతుంది. కరెక్ట్గా సమాజం తయారవడానికి మహిళ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. మంచి సమాచారాన్ని ఇచ్చారు. అంటే కుటుంబంలో రావాల్సినటువంటి మార్పు, తల్లి తండ్రుల పెంపకంలో రావాల్సినటువంటి మార్పుని గురించి మీరు చక్కటి సూచన చేశారు మేడం. మీరు అంటే చట్టాలు అనేవి మందు లాంటివి. అవి అసలు సమస్య రాకుండానే మనుషుల్లో పరివర్తన రావటం వల్ల చాలా సమస్యలు అసలు సమస్యాత్మకం కాకుండా ఉంటాయి. మరి ఈ కోణంలో మీరు మన శ్రోతలకి ఒక 2 మాటలు ఏమైనా చెప్తారా? ఎన్ని చట్టాలు వచ్చినా, ఏది వచ్చినా అది మారాల్సింది మనిషి యొక్క స్వభావమే తప్ప చట్టాలు కాదు. చట్టాలు జరిగిపోయాక వాటికి సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రమే ఒక ఆయుధంగా వాడతాము. అవి జరగకుండా చూసుకునే బాధ్యత మనదే. ప్రతి మనిషి యొక్క బాధ్యత. నీది నాది అని కాదు. ప్రతి సమాజంలో ప్రతి మనిషి వీళ్ళే చేయాలి, ఈ పని వాళ్ళే చేయాలి అని కాకుండా మనము మన బాధ్యతలను ఎరిగి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా
వాడి రైట్ని కట్టెలు చేయకుండా మన డ్యూటీస్ని మనం విస్మరించకుండా ఉన్నంతకాలం మంచి పౌరులుగా ఉంటాము. అట్లనే ఈ చట్టాల అవసరం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనిషి ప్రవర్తన మారితే అంతా మారినట్టే అని నా ఉద్దేశం. చాలా విషయాలు తెలియజేశారు కవిత గారు. గతంతో పోలిస్తే మహిళల్లో, మహిళా చైతన్యంలో ఎంతో మార్పు వచ్చిందని మీరు ఆశావహ సమాచారాన్ని అందించారు. మీరు ఈ మార్పుతో మహిళ రానున్న కాలంలో ఇంకా పురోగమించాలంటే ఒక 2 సూచనలు మీరేమైనా చేస్తారా? ఇంకా పురోగమించాలి అంటే ఫస్ట్ ప్రతి మహిళ చదువుకోవాలి. డ్రాప్ అవుట్లు కావద్దు స్కూళ్ళల్లో. అట్లనే చదువుకొని నాకెందుకులే అని ఉండిపోకుండా ఈవెన్ మ్యారేజ్ అయినా కానీ మనం ఏమీ చేయలేము అనే ఒక నిస్పృహ నిరాశతో ఉండకుండా పెళ్ళైనా కానీ మనం ఇంటిని చక్కదిద్దుకుంటూనే మన సమాజాన్ని కూడా మన ఇష్టాలని కూడా తెలుసుకొని మనకి ఏది ఇష్టమో అది చేస్తే మన వల్ల ఇంకొక 10 మంది మహిళలు బయటకు వస్తారు. అందుకనే ప్రతి మహిళ కుటుంబ బాధ్యతే కాకుండా సమాజ బాధ్యత కూడా తీసుకోవాలి. పాలిటిక్స్లోను అన్ని ఇండస్ట్రీస్లోనూ అవేర్నెస్ పెరగాలి. ఆల్రెడీ పచ్చళ్ళ వ్యాపారం, బట్టల వ్యాపారాలు, దుకాణాలు పెట్టడము, ఫోటో షాపింగ్లో కూడా ప్రతి దాంట్లో మహిళలు వచ్చారు. బట్ ఈ యొక్క పర్సంటేజ్ ఇంకా పెరగాలి. ఎప్పుడూ ఎక్కడ మహిళ నిరాశతో ఉండొద్దు. ఏ స్టేజ్లో అయినా మనం ఎక్కడైనా సాధించగలం అనే ఒక ఆశాభావం ఉన్నప్పుడు ఏ స్టేజ్లో అయినా మహిళ ఎక్కడైనా సాధించగలుగుతుంది. పెళ్ళైనా కానీ పిల్లలు పెద్దయినా కానీ మన ఇంట్రెస్ట్ తెలుసుకొని దేని మీద మనం ఇంట్రెస్ట్ ఉందో దాని మీద నేర్చుకొని అవగాహన పెంచుకొని ముందుకు వస్తే కంపల్సరిగా ఈవెన్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు మహిళలు కూడా అబ్బాయిలతో పాటు ముందు ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. ఆ స్టేజ్ ఎప్పుడో వచ్చాము, ఇంకా ముందు వస్తుందని చెప్పి ఆశిస్తాం. న్యాయవాదిగా మీరు ఎంతో మందిని చూశారు, ఎన్నో సలహాలు ఇచ్చారు. మన శ్రోతలకి చట్టాల గురించి అవగాహన కల్పిస్తూనే సమాజంలో వచ్చినటువంటి మార్పుని మీరు మన శ్రోతల దృష్టికి తీసుకొచ్చారు. ఈ మార్పుతో మహిళ ఇంకెన్ని విజయాలు సాధించగలరో, సాధించాల్సినటువంటి అవసరం ఉందో మీరు తెలియచేశారు. ధన్యవాదాలు కవిత గారు. ఇన్ని విషయాలు తెలియచేసినందుకు ఆకాశవాణి శ్రోతలందరి పక్షాన మీకు ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.